ఇప్పుడు అంతుంటే మరి ఎందుకు కేసీఆర్ను మొన్న ఓడించారు? కేసీఆర్ అన్ని హామీలు ఇచ్చేందుకు నెరవేర్చలేకపోయాడు. నేనేమంటున్నా, ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉద్యమం వరకు సోయి కల్పించండు కేసీఆర్. ఆయన మాట అనేటోడు, ఈనాటి తెలంగాణ ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు, తెలివైన తెలంగాణ అని. కానీ ఎంతవరకు తెలివైన తెలంగాణ అంటే, తెలంగాణ ఎందుకు అవసరమో అని మేమంతా నెత్తినోరు కొట్టుకుంటే గద్దర్ లాంటి వాళ్ళు, గోరటి వెంకన్న లాంటి వాళ్ళు వందల పాటలు రాసి, రసమయ్య లాంటి వాళ్ళు, ఎంతోమంది గాయకులు గుండెకు తీసుకపోతే తెలంగాణ సోయి వచ్చింది. కానీ వాళ్ళకి ఏ సోయి లేదు. నేనేమి ఎలక్షన్లలో పోయి ప్రజల కడుపులలో తలకాయ పెట్టి అడిగేటోని కాదు. ప్రజలు మూర్ఖులు, 90% ప్రజలు మూర్ఖులు. ఆ మూర్ఖత్వం పోగొట్టాలంటే ఈ నిరుద్యోగులు పోయి బస్సులు వేసుకొని పోయి కేసీఆర్ని ఒడగొట్టండి అని ప్రచారం చేశారు కదా, ఓటు విలువ ఏందో వీళ్ళే పోయి చెప్పాలి వాళ్ళకు. మీరు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఎట్లా దుర్వినియోగం చేస్తున్నాయి, వాళ్ళ స్వార్థ చింతన కోసం ఎట్లా వాడుకుంటున్నాయి. కేసీఆర్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఆయనకు నేను పోవడం ఇంకోటి పోవడం అవసరం లేదు. నిన్న ఇచ్చిన స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కేటీఆర్ గారు చాలా పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పిండు, మళ్ళీ చెప్పుడు అక్కర్లేదు. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ చూపెడితే చాలు 10 ఏళ్లలో వచ్చిన తేడా ఏందనేది మనం చూడవచ్చు. ప్రపంచంలో, నేను భారతదేశంతో పోటీ పడతలేదు, ప్రపంచం మొత్తంలో లాస్ట్ 10 ఇయర్స్లో 2014 నుంచి 24 వరకు కేసీఆర్ పాలనలో వచ్చినంత ఆర్థికాభివృద్ధి ఏ దేశంలో రాలేదు, ఏ ఖండంలో రాలేదు, ఏ రాష్ట్రంలో రాలేదు. కానీ కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన అవినీతి కూడా ఆ రకంగా జరిగిందని చర్చ. అవినీతి కొలబద్దింది. ఇప్పుడు నేను ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిన అంటే అవినీతేనా? ఇక నాకు ఇక వేరే ఏం చేత కాదు, ఓన్లీ అవినీతి చేయడం తప్ప ఏం చేత కాదు కదా. అట్లా అనుకుంటే ఎట్లా? ఎన్నో ఉంటాయి, డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. నిజంగానే అవినీతి జరగకపోతే ఇన్ని కమిటీలు, ఇన్ని విచారణలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అసలు నేను నిన్న అదే అడుగుతున్నా. ఇప్పుడు అవినీతి జరిగిందని అనుకుంటే, ఇప్పుడు 6 ఏళ్ల కింద మోడీతో తగాదా పడ్డాడు కేసీఆర్. 6 ఇయర్స్ కింద. ఫస్ట్ టర్మ్ బాగానే ఉండే, సెకండ్ టర్మ్ 6 ఇయర్స్ కింద ఆయనతో తగాదా పడ్డాడు. మోడీ చేతిలో ఈడీ ఉంది, సిబిఐ ఉంది. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి 14 నెలలు దాటింది. ఈయన దగ్గర ఏసీబీ ఉంది, తర్వాత రకరకాల పోలీస్ వ్యవస్థ ఉన్నది. మరి ఎందుకు పట్టుకుంటలేరు, ఎందుకు బయట పెడతలేరు? నిజంగానే అవినీతి జరిగితే ఊకుంటారా? ఇప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం దోచుకున్నాడు అని చెప్పి ఎంత అవినీతి జరిగిందని పార్లమెంట్లో పీసీసీ ప్రెసిడెంట్గా నల్గొండ ఎంపీగా ప్రశ్న వేసినాడు. వేస్తే షెకావత్ ఏమన్నాడు? ₹1 అవినీతి జరగలేదు కాళేశ్వరంలో అన్నాడు. షెకావత్ టీఆర్ఎస్ మంత్రి కాదుగా. మరి పార్లమెంట్ సాక్షిగా ఆయన చెప్పిన దాన్ని నమ్మాలనా, లేకుంటే గొట్టాల ముందు తొట్టికి అని చెప్పింది నమ్మాలనా? అవినీతి ఉంటే బయట పెట్టమంటున్నాను. సంతోషించే మొదటి వ్యక్తిని నేను. తీసి బయట పెట్టండి ఆధారాలతో సహా. 14 నెలల నుంచి మీ దగ్గరనే ఉన్నాయి కదా ఫైళ్ళన్నీ. ఏ ఫైల్ అవినీతి జరిగిందో చెప్పాను. మరి నాణ్యత లేకుండా ఈ మేడిగడ్డ కావచ్చు, అన్నారం సుందీర్ లాంటివి ఎందుకు పిల్లలు గుంగుతా ఉన్నాయి? ఇంకెందుకు అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఎందుకు తెలుసా? ప్రపంచంలో ఒక్క ప్రాజెక్టు కూడా మేడిగడ్డ లాంటి నష్టాలు లేకుండా కట్టిన ప్రాజెక్ట్ లేదు, ఒక్కటి కూడా. చెప్పండి. నేను 1 ఇయర్ కింద చెప్పినాను. అక్టోబర్ 21 నాడు కూలితే 30వ తారీఖు నాడు చెప్పినా నేను మీడియా ముందు. కాంగ్రెస్ ఉంది, నాగార్జున సాగర్ లాంటి అనేకమైనటువంటి కట్టడాలు కట్టింది, శ్రీరామ్ సాగర్ లాంటి భారీ కట్టడాలు కట్టింది. నేనైనా ఎక్కడ కూడా చెక్కు చెదరలేవని గొప్ప చెప్పి ఇప్పుడు అక్కడ చెక్కు చెదిరిందా ఏదైనా? ఒక్క 8 బ్లాకులలో ఒక్క బ్లాక్లో 3 పిల్లర్లు, అందులో ఒక్క పిల్లర్కు దెబ్బ తగిలింది. నాకైతే సీరియస్ డౌట్ ఉంది అది ఏమన్నా బాంబ్ బ్లాస్టా. ఎందుకంటే నీళ్ళల్లో కూడా రకరకాల కెమికల్స్ కలిపితే బ్లాస్ట్ అయ్యే టెక్నాలజీ ఉంది ఇప్పుడు. అదేమన్నా ఎలక్షన్ల ముందు కావాలని చేసిందా అనేది నాకు సీరియస్ డౌట్ ఉంది ఇప్పటికి కూడా. దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకు ఎటువంటి విచారణ జరగలేదు. ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ అదే, విధ్వంసం జరిగిందని. ఎందుకంటే అంత సౌండ్ రాదు కదా, చుట్టూ 100 ఊర్లకి వినబడే అంత సౌండ్ వచ్చింది. ఒక చిన్న నీళ్ళల్లో ఒక పిల్లర్ కూలితే సప్పుడు వస్తుందా గంతగానం? క్రాక్ వచ్చింది ఒక దగ్గరనే, గేటుకున్న దానికి. ఆ సౌండ్కి జవాబు చెప్తలేరు కదా ఇప్పటివరకు. రెండవది మీరు అన్నిట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నాగార్జున సార్లో ఇప్పటికి కూడా నువ్వు లోపలికి పో కెమెరా పట్టుకొని. ఆడ అజయ్ కుమార్ అన్నాడు, నేను ఫోన్ చేస్తా, నువ్వు కెమెరా పట్టుకొని లోపలికి పో. నీ సౌండ్ వినబడకుండా, నీ కెమెరామెన్కు నీకు మధ్యలోనే సౌండ్ వినబడకుండా ధరలు వస్తూ ఉంటాయి. ఇవాళ స్టార్ట్ అయినాయి కాదు అవి. 1958-59లో కట్టినాడు స్టార్ట్ అయినాయి అవి.
తర్వాత ధవళేశ్వరం ఆనకట్ట అర్ధర్ కాటన్ ఉన్న రోజుల్లోనే కుంగిపోయింది. వాళ్ళకి ఏం తెలుసు? తోక తెలుసా ఇక తెలుసా వీళ్ళ కాంగ్రెస్ నాయకులకు? తుంగభద్ర డ్యామ్ అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది 1951-52లో. రికార్డ్స్ ఉన్నాయి. బురుగుల రామకృష్ణరావు గవర్నమెంట్లో ఆయన ముఖ్యమంత్రి కాగానే తుంగభద్ర డ్యామ్ మీదనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొత్తగా కడుతున్నారు, ఎందుకు ఇట్లా అయింది అని. అసలు ఏ డ్యామేజ్ కాంది ఏది ఉండదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.